ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సోలార్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తూ విద్యుత్తును ఆదా చేయాలి. ప్రజలకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం సాగించాలి. ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి సూచన. జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ను సందర్శించిన ప్రముఖ ఐఏఎస్ అధికారి ఎంవి రావు. ఘన స్వాగతం పలికిన విద్యార్థులు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా సాధన చేసి పరీక్షలు వ్రాయాలని ఎంఈఓ రాములు సూచన. సోలార్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తూ విద్యుత్తును ఆదా చేయాలని ప్రజలకు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్తును ఆదా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. దీనిలో భాగంగా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు తెలిపిన విధంగా చిట్కాలను పాటిస్తూ విద్యుత్తును ఆదా చేయాలని సూచించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యుత్తును ఆదా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్బారావు, మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరు రమాదేవి, వలవల తాతాజీ, తెల్లగారపు జ్యోతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 తారీఖు వరకు రాష్ట్రమంతా కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో టీడీపీ పార్టీ ఆఫీస్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితోటి మరి ఇంధనాన్ని మనం ఎట్లాగా పరిరక్షించుకోవచ్చు, మరి ఇంధనం సేవ్ ఎట్లా చేసుకోవచ్చు అనే విషయంపై ఇది ఒక అవగాహన సదస్సులాగా పెట్టడం జరిగింది. కొన్ని చిట్కాలు నేను చెప్తాను, ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మరి డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ యొక్క పాంప్లెట్స్ ఉన్నాయి. మీరు పవర్ కన్సంప్షన్ విషయంలో ఎఫిషియెంట్గా మరి ఉపయోగపడే ఎల్ఈడి బల్బ్స్ని వాడితే మీకు చాలా మటుకు కూడా మరి పవర్ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ఈ యొక్క అవగాహన సదస్సును పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క చిట్కాలు తెలుసుకొని మీరు పవర్ కన్సంప్షన్ని ఎంత మరి ఎఫిషియెంట్గా వాడితే మీరంతా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. అలాగే సోలార్ వాడకం ద్వారా కూడా మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మీకు రెగ్యులర్గా వస్తున్న పవర్ ఛార్జెస్ కంటే మరి సోలార్ వాడడం వల్ల మీకు పవర్ ఛార్జెస్ చాలా తగ్గుతాయి. కాబట్టి మరి హరిఘర్ సోలార్ కూడా ఈ యొక్క స్కీమ్లో కూడా మీరు ఎన్రోల్ అయ్యి సోలార్ని కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంత బాగా కండక్ట్ చేసినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రజలందరికీ, మీడియా వాళ్ళకి కూడా నాకు ధన్యవాదాలు ఇస్తున్నాను. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ముగింపు రోజు ఈరోజు దీంట్లో విద్యుత్ పొదుపు గురించి అందరికీ అవగాహన కార్యక్రమం అన్నది కల్పించడం జరిగింది. విద్యుత్తుని ఎంత పొదుపుగా వాడాలన్నది చిట్కాలు మన ఈ గౌరవ శాసనసభ్యుల వారు చక్కగా విశదీకరించారు. ఆయన ఈ కార్యక్రమంలో వచ్చి పాల్పంచుకున్నందుకు మా యొక్క ఈపీడీసీల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలాగే అందరూ కూడా మన యొక్క విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా ఈ విద్యుత్ పొదుపు చిట్కాలు పాటించి పవర్ని మనం కన్జర్వ్ చేసి పరిరక్షించాలి, చేసి భావితరాలకు కూడా ఈ విద్యుత్తును మనం అందించాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన జీవన విధానం సాగించాలని పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద చెత్త నుండి సంపద తయారీ వివరించేందుకు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ జరిపారు. ర్యాలీలో పాల్గొన్న వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఇంటికి చెత్త సేకరణ కోసం డబ్బాలను అందజేశామన్నారు. తడి చెత్త, పొడి చెత్తలను ఈ డబ్బాలో వేరువేరుగా వేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు దరిచేరవని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హితవు పలికారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ దివస్ పేరుతో ప్రతి నెల 3వ శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ వారం చెత్త నుంచి సంపద సృష్టిపై అవగాహన కల్పించామన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, హెల్త్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, మెప్మా టీఎంసీ నాగమణి, నాయకులు షేక్ ముస్తఫా, బత్తిన చిన్న, తొమ్మలపల్లి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన మున్సిపల్ ఆఫీసు ద్వారాగా 3 డస్ట్బిన్లు ఇస్తున్నాము. పొడి చెత్త, తడి చెత్త, ప్రమాదకరమైన చెత్త. ప్రతి ఒక్కరు కూడాను ఖాళీ బాటిల్ రోడ్డు మీద పాడేయకూడదు, చెత్త పాడేయకూడదు, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోడ్లు కానీ మన ఇంట్లో కానీ ఇంటి లోపల కానీ పరిశుభ్రంగా ఉంచుకుని మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారము ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద స్వర్ణాంధ్ర ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా 2025 జనవరి మాసం నుంచి 2025 డిసెంబర్ మాసం వరకు ప్రతి 3వ శనివారము స్వచ్ఛ దివాస్గా ప్రకటించి వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా పర్యావరణ హిత సంపద సృష్టి, అలాగే పర్యావరణ హిత వ్యాపారాల అభివృద్ధి, దాంట్లో భాగంగా తడి చెత్త నుంచి ఎరువు తయారీ, తడి చెత్త నుంచి బయోగ్యాస్, అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర వ్యర్థాల నుంచి రీసైక్లింగ్ ప్రొడక్ట్ను ఉత్పత్తి చేసి పర్యావరణానికి హానికరం కాకోకుండా చేయడంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటి దగ్గరే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తగా విడదీసేసి వాటి నుంచి ఎరువుల తయారీ, ఏదైతే పొడి చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. వాటిలో భాగంగానే ఈరోజు కూడా మున్సిపల్ కార్యాలయం నుంచి బోసుమ సర్కిల్ వరకు ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించి మనోహరం నిర్మిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు PM సూర్యఘర్ యోజన పథకం ద్వారా, యోజన ద్వారా సబ్సిడీ పొంది సూర్యరశ్మి ద్వారా అందరూ విద్యుత్తును ఉపయోగించుకొని వాటిని కూడా మనము ఏదైతే ఆ బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుందో దాని కాలుష్య కారకం వాటినంతా తగ్గించి పర్యావరణ హిత కోసం అందరూ ఈ సూర్యఘర్ పథకాన్ని వినియోగించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ సహకరించి జంగారెడ్డిగూడెం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి చెత్తను మా బళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎలాంటి రోడ్లలోనూ కాలువల్లోనూ చెత్త వేయకూడదని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ విద్యార్థులకు విద్యను బోధించడమే కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ప్రతిభా స్కూల్ కృషి చేయడం ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ IAS అధికారి MV రావు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను శనివారం తన సతీమణి పద్మశ్రీతో కలిసి MV రావు సందర్శించారు. ఈ నేపథ్యంలో రావు దంపతులను ప్రతిభ యాజమాన్యం, విద్యార్థులు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేక పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ గురించిన విలువైన సూచనలు, మార్గదర్శకత్వం అందించారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, దేశ సేవ పట్ల నిబద్ధత ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను IAS అధికారిగా పలు ప్రాంతాల్లో పనిచేశానన్నారు. విద్యార్థులను కలవడం, వారితో మాట్లాడడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ఈ స్కూల్ నిర్వహణ ఎంతో బాగుందని, ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డితో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతిభ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. 2000 మంది సుమారు స్టూడెంట్స్. చక్కటి స్కూలు. ఇట్లాంటి స్కూల్ చాలా తక్కువ ఉన్నాయి మనకి. ఒక చదువు అంటే ఎడ్యుకేషన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఎట్లా చేయాలనేది ఒక ప్రతిభ ఒక చక్కటి ఎగ్జాంపుల్. సో ఎంటైర్ మేనేజ్మెంట్కి మా అభినందనలు. లక్ష్మీ సురేంద్ర మేడం గారు, ఎంటైర్ టీం, టీచర్లు అందరికీ, మేనేజ్మెంట్కి కూడా అభినందనలు మా తరఫున. నేను ఉద్యోగరీత్యా ఐఏఎస్ ఆఫీసర్ని. సో ఎన్నో సంవత్సరాల ఐఏఎస్ కెరీర్లో ఎన్నో పోస్టులు మేము చేస్తూ వస్తాం. అన్నిటికన్నా చాలా అందరికీ తెలిసిన ఉద్యోగం కలెక్టర్. జిల్లా కలెక్టర్గా కూడా చాలా సంవత్సరాలు చేశాను నేను. సో పిల్లలకి కలవటం అనేది మాకు కూడా ఒక చాలా మోటివేషన్. అంటే పిల్లలతో మాట్లాడితే మాకు ఉత్సాహం, అలాగే పిల్లలకు కూడా ఉత్సాహం వస్తుందనే ఉద్దేశంతో లక్ష్మీ మేడం మమ్మల్ని ఎన్నో రోజులుగా రమ్మని అంటున్నారు. ఈరోజు రావడం కుదిరిందనమాట. సో ఈ స్కూలు ఎన్నో సంవత్సరాలుగా ప్రోగ్రెస్ చూస్తూ వచ్చాం. ఒక గొప్ప బ్రహ్మాండమైన ఒక సక్సెస్కి ఉదాహరణ ప్రతిభ స్కూల్. ఇలాగే ప్రతిభ నుంచి తయారయ్యే పిల్లలు ప్రతి సంవత్సరం వందల మంది పిల్లలు తయారై గొప్ప గొప్ప చదువులకి, గొప్ప పొజిషన్స్కి వెళ్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇంకా చాలా వృద్ధిలోకి రావాలని మా కోరిక. అలాగే ఈ స్కూల్ కూడా ఇదే డెడికేషన్. ఒక్క స్కూల్ అంటే చదువు కాదండి. ఇదే మేము మాటికి చెప్పేది ఏంటంటే, స్కూల్ అంటే ఒక పుస్తకాలు, మార్కులు కాకుండా విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేది వాళ్ళ గట్టి. సుభాష్ ఉన్నారు, తర్వాత సింధు ఉన్నారు, వీళ్ళందరూ కూడా, రెడ్డి సార్ ఉన్నారు, అందరూ కూడా టీచర్లు కలిసి చేస్తున్నటువంటి కృషి ఏంటంటే పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్గా తీసుకొచ్చి రేపు భవిష్యత్తులో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. చదువు అనేదే మారిపోతుంది, ఉద్యోగాలు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్న దశలో పిల్లల్ని భవిష్యత్తుకు ఎట్లా తయారు చేయాలన్న విషయం మీద వాళ్ళు శ్రద్ధ పెట్టి తయారు చేస్తున్నారు. చాలా కంగ్రాచులేషన్స్. ఈ స్కూల్ ఇంకా ముందుకు రావాలని మా కోరిక. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చేసాయి. 2026 మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి రాములు మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం మండలంలో 2099 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నారన్నారు. వీరి కోసం 8 సెంటర్లు సిద్ధం చేస్తున్నామన్నారు. డిసెంబర్ 5వ తేదీ నుండి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభమైందన్నారు. దీనిలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా వెనకబడిన విద్యార్థుల కోసం విజయకేతనం పుస్తకాలను కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థుల ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో రాసి మెరుగైన ఫలితాలు సాధించాలని ఎంఈఓ రాములు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల యొక్క టైం టేబుల్ని పాఠశాల విద్యాశాఖ వారు విడుదల చేసి ఉన్నారు. 2026 మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 2026 వరకు పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. మరి మన జంగారెడ్డిగూడెం మండలంలో పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు కలిపి 2099 మంది విద్యార్థులు మరి రేపు మార్చి నెలలో పరీక్షలు రాయబోతున్నారు. మరి ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి 878 మంది, అలాగే ప్రైవేటు పాఠశాల నుంచి 1221 మంది ఈ పరీక్షలకి సన్నద్ధమవుతున్నారు. మరి దీనికి గాను మరి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి ఉన్నారు. మరి డిసెంబర్ 5వ తేదీ నుండి 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడాను మరి పాఠశాల విద్యాశాఖ వారు రిలీజ్ చేసి ఉన్నారు. దీనిలో భాగంగా విద్యార్థుల్ని ఉదయము సాయంత్రము ప్రత్యేక తరగతులు నిర్వహించడము, అదేవిధంగా ఏదైతే 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారో అందులో షెడ్యూల్ వారీగా, అంటే ఏ రోజుకు ఆ రోజు షెడ్యూల్ వారీగా పిల్లల్ని ఏ రకంగా ప్రిపేర్ చేయించాలి, ప్రాక్టీస్ చేయించాలని దాని మీద కూడాను స్పెషల్గా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా పరిషత్ వారు ప్రతి సంవత్సరం ఏదైతే విద్యార్థులను ప్రోత్సహిస్తూ విజయకేతనం అనేటటువంటి ఒక స్పెషల్ ఎడిషన్ని విడుదల చేస్తున్నారో ఈ విద్యా సంవత్సరంలో కూడాను మరి వెనకబడినటువంటి విద్యార్థులకు, అంటే సీడీ గ్రేడ్ విద్యార్థులకు ఉపయోగపడేలాగా విజయకేతనం అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడాను మరి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది కూడా అన్ని ఉన్నత పాఠశాలకు, అంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి మరి అందుకు విద్యార్థులకు సరిపోను ఆ విజయకేతనం అనే ఆ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ విద్యా సంవత్సరంలో మన జంగారెడ్డి మండలంలో 8 ఎస్ఎస్సి సెంటర్స్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8 ఎస్ఎస్సి సెంటర్లో కూడాను మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు కూడాను మరి అన్ని సెంటర్లు విజిట్ చేసి ఆయా సెంటర్లో ఉన్నటువంటి ఫర్నిచర్స్ కానీ, అకామిడేషన్స్ కానీ, వాటర్ కానీ, ఎవ్రీథింగ్, ఎలక్ట్రిసిటీ కానీ
ప్రతిదీ కూడా అన్ని సమకూర్చారా లేదా అనేది కూడాను మొత్తం స్వయంగా పరిశీలించడం జరిగింది. వాటితో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది, అన్ని పరిశీలించడం జరిగింది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ విద్యా సంవత్సరంలో మరి ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించబోతున్నారు. విద్యార్థులు కూడా దానికి తగినట్టుగానే అందరూ చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. మరి విద్యార్థులు ఈ సందర్భంగా విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు తెలియజేయనిది ఏమనగా, పరీక్షలు దగ్గర పడే కొలది విద్యార్థుల్లో టెన్షన్ అనేది మొదలవుతుంది. మరి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇటు ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలను కానీ అలాగే తల్లిదండ్రులు కూడాను దానికి అనుగుణంగా విద్యార్థులకు ఇంటి దగ్గర మంచి వాతావరణాన్ని కల్పించి వాళ్ళకు చదువుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించాల్సిందిగా తల్లిదండ్రులు కూడా కోరుతున్నాను. అదేవిధంగా విద్యార్థులు దేనికి లోను అవ్వకుండా, ఈ పరీక్ష సమయంలో దేనికి లోను అవ్వకుండా, అంటే టీవీలకు కానీ సెల్ ఫోన్లకు కానీ ఇతర సావాసాలకు కానీ ఇతర అలవాట్లకు కానీ లోన్ అవ్వకుండా, ఒత్తిడికి గురి అవ్వకుండా చక్కగా ఒక ప్లాన్ ప్రకారం చదివితే తప్పనిసరిగా ప్రతి విద్యార్థి కూడా మంచి ఫలితాలని సాధించడానికి చక్కటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే విద్యార్థుల్ని వారికి కావాల్సినటువంటి డైట్ కూడా ఫాలో అయ్యేలాగా ఈ సందర్భంలో వాళ్ళకి ఆరోగ్యం అనేది కూడా చాలా అవసరం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను. అన్నా క్యాంటీన్లో వడ్డించే భోజనం ఇంటి భోజనాన్ని తలపిస్తోందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను శనివారం ఎమ్మెల్యే సందర్శించారు. ఈ క్యాంటీన్లో టిఫిన్ భోజనం ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనే స్వయంగా 5 రూపాయలు చెల్లించి ప్లేటు తీసుకుని భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సమయానికి భోజనం దొరకక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెంలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ క్యాంటీన్లో తాను భోజనం రుచి చూశానని, ఇంటి భోజనాన్ని తలపించే విధంగా ఇక్కడ భోజనం ఉందని తెలిపారు. ఇక మీదట కూడా ఇదే క్వాలిటీతో భోజనం సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, మున్సిపల్ కౌన్సిలర్లు కర్టూరు రమాదేవి, వలవల తాతాజీ, తెలగారపు జ్యోతి, జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో ఉన్న అన్నా క్యాంటీన్లో మరి భోంచడం జరిగింది. మరి రైస్ కానివ్వండి, పప్పు కానివ్వండి, అలాగే సాంబారు, చట్నీ, పెరుగు అన్నీ కూడా మంచి క్వాలిటీ తోటి మరి ఇక్కడ సర్వ్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం 5 రూపాయలకే మరి కావాల్సినంత ఇక్కడ భోజనం పెడుతున్నారు. మరి ఇక్కడ భోజనం చేసి అడిగినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. 5 రూపీస్కి మాకు కడుపు నిండిపోతూ ఉంది. గతంలో అయితే మరి ఏవైతే అన్నా క్యాంటీన్ పెట్టామో అది తీసేయడం వల్ల మరి వారు బయట తింటే 100 రూపాయల పైన అయ్యేది. ఈరోజు మరి పేదవారి దగ్గర నుంచి ఉన్నవారి దగ్గర కూడా అన్నా క్యాంటీన్లో వచ్చి భోజనం చేస్తున్నారంటే ఇది తప్పకుండా ఇక్కడ మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడంతో పాటు ఏదైతే మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి విజన్ ఉందో, మరి ఎవరికి కూడా మరి భోజనం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 5 రూపాయలకే మరి ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే అన్నా క్యాంటీన్లు మరి రాష్ట్రం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున మరి చాలామంది కూడా ఉపయోగించుకుంటున్నారు. మరి ఇక్కడ నేను ఈరోజు భోజనం చేయడం నిజంగా చాలా బాగుంది. ఇంట్లో తిన్నట్టుగానే ఇంట్లో వండుకున్నట్టుగా ఉంది. సో అందరూ కూడా మరి ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఫెసిలిటీని మరి వాడుకోవాల్సి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెంలో సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ చట్టం పేరు మార్చి మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం మానుకోవాలన్నారు. చట్టంలో మార్పులు చేయకుండా పాత చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూషణం, బి శ్యాంబాబు, బన్నె వినోద్, దాడి మారయ్య, పాయం మోకరాజు, గోగుల పండు, మామిడి మురళి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీ బుట్టాయిగూడెం మండలంలో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సవరణకు వ్యతిరేకంగా మేము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. కారణం ఏంటంటే ఆనాడు భారతదేశంలో గ్రామాల్లో ఉన్నటువంటి కరువును దృష్టిలో ఉంచుకొని యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఈ పేరును మార్చాలనే కుట్రతో కుతంత్రంతో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం
ఈ చట్టాల్లో మార్పు తీసుకొచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను మేము ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ భారతదేశంలో గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, కూలి లేక పస్తులున్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్టనైతే మీరు కొట్టద్దు. 40% స్టేటు, 60% కేంద్రం కాదు. మొత్తం ఎదువరకు పూర్వం ఎలాగైతే ఉంది యూపీఏ ప్రభుత్వం జాతీయ హామీ పథకాన్ని పెట్టిన కాడి నుంచి కరూప్ అని అంటారు, దీన్ని గ్రామీణ భాషలో కరూప్ అని అంటారు. కరూప్ అని పెట్టిన కాడి నుంచి ఎవరైతే ఈ నిధులు కేటాయించారో కేంద్ర ప్రభుత్వం యథావిధంగా నిధులు కేటాయించాలి. రెండోది 210 దినాలు రోజుకి కేంద్ర ప్రభుత్వం 115 రోజులు 125 రోజులు అని చెప్తా ఉంది. 125 రోజులు కాదు. మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా మా డిమాండ్ ప్రభుత్వం అని ఒకటే చేస్తా ఉన్నాం. రైతు కూలీలకు 200 రోజులు 12 దినాలు పెంచాలి. ఆడమగ తారతమ్యం లేకుండా రోజు కూలి 600 అని చెప్పేసి మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అఖిల భారత రైతు కూలీ సంఘం పేదల పక్షాన, రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన నిత్యం పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి 200 రోజులు 12 దినాలు ఆడమగ తేడా లేకుండా 600 కూలి వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఏదైతే కొత్త చట్టాలు తీసుకొచ్చిందో ఆ కొత్త చట్టాలని రద్దు చేయాలి, పూర్తిగా యథావిధిగా ఈ ఉపాధి హామీ చట్టం అనేది అమలు చేయాలని చెప్పేసి మేము బీజేపీ ప్రభుత్వాన్ని, స్టేట్ గవర్నమెంట్ని, కేంద్ర గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెత్త నుంచి సంపద సృష్టించడం అనేది మంచి అంశమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. చెత్త నుంచి ఎరువును, చెత్త నుంచి సంపదను సృష్టించడం వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే ఒక్కో వారం ఒక్కో అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. చెత్త నుంచి ఎరువు తయారు చేయడం, చెత్త నుంచి సంపద సృష్టించడం అనేది గొప్ప ఆలోచన అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని వివరించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కట్టూరు రమాదేవి, వలవల తాతాజీ, తెలగారపు జ్యోతి, జడ్పీడీసీ పొల్లాడి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ అలాగే స్వచ్ఛాంధ్ర భాగంలో ప్రతి నెల 3వ శనివారం ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్ని కాన్స్టిట్యున్సీలో కాకుండా స్టేట్ మొత్తం అలాగే కంట్రీ వైడ్గా కూడా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో మరి వెట్ వేస్ట్ అలాగే డ్రై వేస్ట్ అలాగే డిస్పోజబుల్స్ మరి తడి చెత్త నుంచి ఎరువు తయారు చేయడం, అలాగే మరి డ్రై వేస్ట్ నుంచి కమర్షియల్గా ఎట్లయితే యూజ్ అవుతుందో రీసైకిల్ పంపించి, అలాగే డిస్పోజబుల్స్ కూడా రీసైకిల్ పంపించి దాని నుంచి కమర్షియల్ సేల్స్ చేసే విధంగా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. నిజంగా చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ చేసుకోవడానికి, అలాగే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని వాడుకోవడానికి, మరి యొక్క తడి చెత్త, పొడి చెత్త, డిస్పోజబుల్స్ ఏవవుతున్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఎరువుగా తయారు చేయడం, అలాగే రీసైక్లింగ్ పంపించి మళ్ళీ దాని నుంచి కొత్త ప్రోడక్ట్స్ మరి తీసుకోవడం, ఇదంతా కూడా సర్క్యులర్ కైండ్ ఆఫ్ ప్రాసెస్. కాబట్టి మరి అందరినీ కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. మీ ఇంట్లో చెత్త, తడి చెత్త, పొడి చెత్త ఉంటే అది మీరు మరి డంప్స్టర్లో వేసి, లేదంటే మరి మున్సిపల్ కూడా తీసుకొచ్చి ఆఫీస్ తీసుకొచ్చి ఇస్తే మరి ఏ చెత్త ఏది కూడా మరి అనవసరంగా కుళ్ళిపోయి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ యొక్క సర్క్యులర్ ప్రాసెస్ని అందరూ కూడా వాడుకోవాలి. మరి యొక్క కార్యక్రమంలో మరి కమిషనర్తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్స్ వారందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఇంత సక్సెస్ చేస్తున్నందుకు మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ,
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సామాన్య మధ్యతరగతి కుటుంబాల సాధికారతకు సమాచార హక్కు చట్టం 2005 ఒక బ్రహ్మాస్త్రమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ సూచించారు. సమాచార హక్కు చట్టానికి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రారంభించిన జేసీ మాట్లాడుతూ అక్టోబర్ 12వ తేదీ 2005లో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టానికి 20 సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు. ఈ చట్టంపై ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజలందరికీ ప్రభుత్వం వివిధ శాఖల నుండి వారికి అవసరమైన సమాచారాన్ని పొందడానికి చట్టపరమైన హక్కు ఈ సమాచార హక్కు చట్టం కల్పించిందన్నారు. తెల్ల కాగితంపై తమకు కావలసిన సమాచారం కోసం ప్రతిపాదిత 10 రూపాయలు చెల్లించి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి దరఖాస్తు చేసుకుని అవసరమైన సమాచారం పొందవచ్చునన్నారు. నిరుపేదలు రేషన్ కార్డు జిరాక్స్ కాపీ జత చేసి ఉచితంగా పొందవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్వి నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీని జంగారెడ్డిగూడ మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండలాధ్యక్షులు కుక్కల మాధవరావుల ఆధ్వర్యంలో 10 మంది లబ్ధిదారులకు సుమారు 7,50,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్ ఆధ్వర్యంలో బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీకి చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ శ్రేణులను టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 2 కోట్ల రూపాయలను సీఎంఆర్ఎఫ్ రూపంలో అందజేశామన్నారు. అదేవిధంగా కొత్తగా పార్టీలో చేరిన నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ పరిధిలో ఉన్న బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీ మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని, త్వరలోనే దీన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ మనము వాగ్దానం చేశాము.
ఈ పాడగలమ్మ లేవు. ప్రస్తుతానికి జియోగ్రఫికల్గా అటు తిరుమలాపురం అలాగే పేరంపేట దాంట్లో ఒక పంచాయతీలో కలిసింది. మరి అక్కడ స్థానికుల యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అప్పటి నుంచి కూడా మరి ఇది జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోకి కలపాలని వారు చెప్పారు. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేయడం జరిగింది. మరి తీర్మానం కూడా రెజల్యూషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క పాడగలమ్మ లేఅవుట్ని జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కలిపే విధంగా మీ అందరూ కృషి చేసి మీకు అది బహుమతి ఇవ్వాలని చెప్పి నేను ఈ యొక్క అసెంబ్లీ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కూడా గ్రేట్ వన్ అయిన సందర్భంగా అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ సూచించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శనివారం బహుమతులను అందజేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల, బాలిక ఉన్నత పాఠశాలల్లో జరిగిన ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఈఈ పీరు అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఇంధన పొదుపు యొక్క విశిష్టతను తెలియజేసేందుకు వారోత్సవాలను నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇంధన వనరులను బాధ్యతతో వినియోగిస్తాను. విద్యుత్ పొదుపును నా దినచర్యలో భాగంగా చేసుకుంటాను. సహజ వనరుల్ని రక్షించుకునే కాపలాదారుగా ఉంటాను. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా మన యొక్క జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు ఉన్నటువంటి మన హై స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే సిబ్బందికి, అలాగే మా యొక్క యూపీడీసీఎల్ ఎంప్లాయీస్ అందరికీ, అలాగే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తే. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. మీరు ఇంకా ఎంతో అభివృద్ధిలోకి రావాలి, మంచి ఉన్నత శిఖరాల్లోకి రావాలి. మరి విద్యుత్ కనుక తీసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, విద్యుత్ అనేది ఒక శక్తి, ఎనర్జీ. అంతేనా? మీరు చదువుకున్నారు లేదో, ఎనర్జీ కానీ ఉక్కు ద్వారా మండించి మనం కోల్ ద్వారా థర్మల్ ఎనర్జీ అనేది తయారు చేశారు. కోల్ని ఏం చేశారు? మండించి దానికి టెంపరేచర్ను ప్రెజర్ బాయిలర్లో దాన్ని బంధించారు. బాయిలర్లో వాటర్ని ఏం చేశారంటే ఒక 150 kg per cm స్క్వేర్. టెంపరేచర్ కూడా 540. వాటర్ చూడండి 100 degrees తర్వాత మనకు కనపడుతుంది. వాటర్ మీరు బాయిల్ చేస్తే ఏమవుతుంది? ఆవిరి అవుతుంది. 100 దాకా మన కంటికి కనపడదు. అలాంటి వాటర్ 540 degrees దాకా వేడి చేస్తారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా విధులు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. పట్టణంలోని అంగన్వాడీలకు ప్రభుత్వం నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్లను కిషోర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తుందన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు ఫీల్డ్ స్థాయిలో నివేదికలను వేగవంతంగా పంపించగలరని పేర్కొన్నారు. పోషన్ ట్రాకర్, డిజిటల్ సమర్ యాప్ల సహాయంతో పిల్లల ఆరోగ్య సమాచారం నమోదు చేసి పర్యవేక్షించనున్నారు. దీంతో కార్యకర్తల పనితీరు మెరుగుపడి ప్రజలకు అందే సేవలు నాణ్యత పెరుగుతుందని కిషోర్ అభిప్రాయపడ్డారు. భూ సంస్కరణల చట్టం అమలు చేసి దున్నేవానికే భూమి పంచాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షులు చిగురుపాటి భాస్కర్ రావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలోని రోటరీ హాల్ నందు శనివారం నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు జొన్నకొట్టి వెంకటేశ్వర అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సదస్సులో భాస్కర్ రావు పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో అత్యధిక మంది ప్రజలు భూములు లేక, ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూస్వాముల చేతుల్లో ఉన్న సీలింగ్ భూములను స్వాధీనం చేసుకుని నిరుపేదలకు ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలు చేయకుండా లక్షలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు అప్పచెబుతున్నారని, హరిజన, గిరిజన, బడుగు వర్గాలు పోరాటం చేసి సీలింగ్ భూములను దక్కించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కో కన్వీనర్ ధన కుదరం రంగనాథం,
తెలంగాణ విప్లవ రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు జక్కుల నరసింహ, తెలంగాణ ప్రముఖ న్యాయవాది గుర్రం వెంకటరెడ్డి, నవి ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు తోట జీవన్న, ఆదివాసీ భారత మహాసభ రాష్ట్ర నాయకులు మడకన్ రామన్న తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వాలంటీర్ ఎస్ సత్యవతి పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకుని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో జరగబోయే ఆన్లైన్ మెడిటేషన్ లో పాల్గొనేందుకు పట్టణంలోని పలువురు ప్రముఖులచే రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకుని తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ రాత్రి 8 గంటలకు ఆన్లైన్ లో మెడిటేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. 20 నిమిషాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ఉల్లాసమైన జీవితాన్ని పొందవచ్చునని సత్యవతి తెలిపారు. డిసెంబర్ 21న ధ్యాన దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ఒక్కరిలోనూ శాంతి, ప్రేమ నెలకొల్పబడేందుకు ఆధ్యాత్మిక సంస్థ అయిన శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో ఈ కార్యక్రమం రాత్రి 8 గంటలకి ఆన్లైన్లో ధ్యానం నిర్వహిస్తున్నారండి. ఇక ఇది అంతర్జాతీయ హెడ్ క్వార్టర్స్ అయిన కన్హా శాంతివనం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. ప్రపంచ కార్యక్రమంలో అందరూ ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకేసారి రాత్రి 8 గంటలకి ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే మీకు ఒక లింక్ వస్తుంది, రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుని రాత్రి 8 గంటలకు మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఇంటి దగ్గర కూర్చుని ధ్యానంలో పాల్గొనవచ్చండి. మనం అందరం ఒకే టైంలో కూర్చుని ప్రశాంతంగా ఒక 20 నిమిషాల పాటు ధ్యానం చేసుకోవడానికి ఇందులో మనం అందరం భాగస్వాములు కావాలని అందరికీ ధ్యానోత్సవం సందర్భంగా మన అందరం ఒకే టైంలో కూర్చుని ధ్యానం చేసుకోవడానికి ఇది చేసుకుందామని అందరికీ పిలుపునిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే జిల్లుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో రేపు ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు కూడా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో భాగస్వాములు అవుతున్నారు. అందరూ అక్కడ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మన జంగారెడ్డిగూడెంలో పెద్దలందరినీ కలిసి ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి చేయడం అయింది. అన్ని స్కూల్స్లో మ్యాక్సిమం ఈ రిజిస్ట్రేషన్ అది కూడా పూర్తి చేశామండి. అందరూ సామూహికంగా ఈ ధ్యానంలో రాత్రి 8 గంటలకు పాల్గొని ఈ ధ్యానోత్సవ కార్యక్రమాన్ని మనందరం విజయవంతం చేద్దాం. ఒకే ప్రపంచం ఒకే హృదయం అనే మెసేజ్తో మనం ఈ ధ్యానోత్సవాన్ని మనం జరుపుకుందామండి. అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సోలార్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తూ విద్యుత్తును ఆదా చేయాలి. ప్రజలకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం సాగించాలి. ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి సూచన. జంగారెడ్డిగూడ ప్రతిభా స్కూల్ను సందర్శించిన ప్రముఖ ఐఏఎస్ అధికారి ఎంవి రావు. ఘన స్వాగతం పలికిన విద్యార్థులు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా సాధన చేసి పరీక్షలు వ్రాయాలని ఎంఈఓ రాములు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.